నీవేమన్నావు నిన్న? నేను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించినాను అన్నావు. నీ పాత్ర ఉంది కాబట్టి, మా పాత్ర ఏం లేదు. ఏమైనా ఉందేమో, బయట వస్తుందేమో అలాంటివి, మాది ఏమి ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అధికారం లేనప్పుడు మేము ఇట్లా తప్పుడు పనులు చేసే పోరు. అధికారం ఉన్నప్పుడే చేయలేదు. మనోడు ఎవరైనా చేస్తే కూడా జాగ్రత్త అని చెప్తావంటివి. నీవు ఏమి లేకుండా ఏదో నేరాపూర్వకం లేపల్లా మోపల్లా మా మీద అని చెప్పేసి ఉద్దేశంతో ఆలోచన చేసినావు. కానీ నీవేం సస్పెండ్ చేయలే, నీవేమి చేపిలే. నీవేమి అది ఎవరైతే బాధితులు కాదప్పా, ఎవరైతే మనిషి ఉన్నాడో, దానికి సంబంధించిన మంత్రి ఉన్నాడో, ఆ మంత్రి ఇమ్మీడియట్ గా ఏం జరుగుతా ఉంది ఆదంలో చెప్పేసి అడిగి ఇమ్మీడియట్ గా అధికారులు చెప్పి సస్పెండ్ చేశారు. కానీ ఏం చేయలే. ఆ డాక్యుమెంట్ రైటర్ని కూడా కాపాడేదానికి స్టేషన్కి పోతారు. డాక్యుమెంట్ రైటర్ని కాపాడేదానికి స్టేషన్కి పోతారు. ఎందుకు పోవాలా? తప్పు చేసినప్పుడు శిక్ష పడాలా. దాదాపుగా 10 మంది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ 10 మందిలో ఒక 5 మందిని అరెస్ట్ చేసి, పోలీసు వాడు అనుకుంటే ఒక 5 నిమిషాలు దొరుకుతారు. వాడు పోలీసు వాడు అనుకుంటే ఎవరైతే అన్యాయంగా ఈ తప్పుడు పని చేశారో పోలీసు వాడు అనుకుంటే ఒక 5 నిమిషాలు చదవడు. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేశారు. ఒకటి వాళ్ళు లేకుండా పంపించారు కాబట్టి ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. లేదా మళ్ళీ సబ్ రిజిస్టర్ అడిగితే నేను సబ్ రిజిస్టర్ దొరికే పెద్ద కథనా? ఇదైతే పేదోడు ఎవడైనా దొరకపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఆడవాళ్ళలో వాళ్ళ ఇంటి వాళ్ళు పట్టుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతారు. రిజిస్టర్ ఏమన్నా ఒక హోదాలో ఉన్నాడా? రిజిస్టర్ వరకు రిజిస్టర్ పని చేసుకోవాలి. కానీ అన్ని సక్రమంగా ఉండేవే జల్దీ చేయరు. కానీ బాగా దోపిడీ చేసే విషయాల్లో మాత్రము అంత ఏకమైపోయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. అదే కరెక్ట్గా ఉన్నానికి ఎన్ని రకాలుగా సతాయిస్తారో. అది లేదు, ఆన్లైన్లో లేదు, ఇది లేదు, అది లేదు. ఇది ఏం ఆన్లైన్లో ఉందే వాళ్ళది? ఉన్నవాడిని చనిపోయినట్లు పుట్టించి అదే రోజే డెత్ సర్టిఫికెట్, అదే రోజే ఫ్యామిలీ సర్టిఫికెట్. ఇంతకంటే నిజం ఏమైనా ఉందే? ఇవన్నీ తెలుసు. మళ్ళా నేను చెప్పిన దానికి సమాధానం నాకా చెప్పాల్సి ఉండే. నువ్వు ప్రజలు చెప్పాలా, నాకేం చెప్తావు? నీవు ఇట్లు చేసినావు, అట్లు చేసి ఏం చేసావు? నువ్వు చేసి ఒకటే అడుగుతున్నా. నువ్వు ఓ డెంటల్ డాక్టర్గా చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు. డెంటల్ డాక్టర్లుగా చాలా మంది రాష్ట్రంలో. నిన్నే బ్రాంచ్లు ఏర్పాటు చేసావంటే నువ్వు ఎంత దోపిడీ చేసినావు? ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసినావే. మళ్ళీ ఇంతమంది నీ కింద మేధావులు ఉన్నారు ఈ డెంటల్ డాక్టర్. వాళ్ళు ఇన్ని చేసుకోలేదే. వాళ్ళన్నీ ఎప్పుడు చేయలేదు. వాళ్ళు ఏదో వాళ్ళ పద్ధతిలో ఉన్నారు. కానీ నీ లెక్క బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటూ పోయినట్టే నీవేముండే నీకు? నేను డబ్బుల్లో పుట్టి పెరిగినాను. మేము మా కుటుంబం అంతా డబ్బుల్లో పుట్టి పెరిగింది. ప్రజాసేవ కోసం వచ్చినాం అంతే రాజకీయాల్లోకి. నీలాగా మేము ఉండలేప్పుడు ఒకవేళ చదువు సరే మీ నాయన టీచర్ అని అంటున్నారు, మేము బుద్ధివంతులు అయినాము, సంతోషమే. నువ్వు ఈ పద్ధతి మమ్మల్ని నీ దారికి తీసుకురమ్మంటావా నన్ను? అంటే నువ్వేం చేస్తే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసేదానికి ప్రయత్నం చేస్తావా? ఇది మంచిగా చెడ్డ అనే ప్రజలు ఆలోచన చేస్తారు. నువ్వేమనుకుంటుంటావంటే నీ సమాధానం చెప్పేసిన అయిపోయింది, ప్రజలంతా నన్నే నమ్ముతారు అనే ఆలోచనలో ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి రాడు, సాయి ప్రసాద్ రెడ్డి రాడు. రాకపోతే రాలేదయ్యా, రాకపోతే రాలేదు. ఏం మాకి ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటాము, ప్రజల ఆశీర్వాదం లేకపోతే పోతాం. ఏముంది? ఇదే పర్మనెంట్. మా ఆయన వస్తే అదే మా తాత వస్తే అది బాగా ఆలోచన చేసుకో. నువ్వు ఏదో గొప్పగా నేను వస్తా మన పక్కన చెప్పని చరిస్తాను ఏదో పెద్ద అది గొప్పతనంగా చెప్పేసి. ఇప్పుడు వీళ్ళంతా పోయి ఏం చేస్తున్నారో అందరూ తెలుసు. గాంధీ షాపులతో 32,000 వసూలు చేస్తారు వాళ్ళు. దాంట్లో మా వాళ్ళు 2-3 ఉన్నాయి దాంట్లో. లేకపోతే లూజ్ అమరానికి చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఏదో రకంగా ఖచ్చితంగా అధికారులు కూడా అధికారులతో పని చేపించి దెబ్బతింటున్నాము.
ఇంతవరకు ఆదోళనలో అధికారులతో పని చేసుకుని డబ్బు తినే పరిస్థితి ఎప్పుడు చేయలే, ఎవరు చేయలే. మీనాక్షి నాయుడు ఉన్నాడు, నేనున్నాడు, రామయ్య గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నాడు, అంతకుముందు స్వామి ఉన్నాడు, మాకు తెలిసిందంటే స్వామి నుంచి స్టార్ట్. సీతారాం రెడ్డి ఉన్నాడు. ఆ రోజుల్లో ఏమి ఇట్లాంటి లేవు. ఈ మధ్యలోనే నువ్వు వచ్చినాకే కొత్త కొత్త పద్ధతుల్లో ఆదంలో నీవు మార్పు చూపిస్తా ఉన్నావు. ఏం చేస్తా ఉన్నావు అంటే ఆధార్ కార్డు మార్చినల్లా ఆధార్ కార్డు నుంచి మార్చి రిజిస్టర్ చేసుకోవాలి. ఒకటి ఉన్నోని బతుకున్నోని చంపేసి ఇమ్మీడియట్గా ఆధార్ ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టిస్తావు, స్టేట్ సర్టిఫికేట్ పుట్టిస్తావు. ఒకటే రోజు చచ్చిపోయిన రోజు అన్నీ. అంత ఇదిగా మార్పు తీసుకొచ్చినావంటే నిజమే, నేను గర్వం. నువ్వు ఇవన్నీ ఆలోచన చేయకోకుండా నీకు 1,40,00,000 వచ్చినాయి. ఎక్కడ మున్సిపాలిటీకి 1,27,00,000 10,000 వాపసు పోయినాయి. ఏం చేసినా డబ్బులు అంటే దానికి సమాధానమే లే. అదే మాలాంటి వాళ్ళు చేసి వచ్చారని చెప్పేసి ఓ దండం పెట్టుకొని ఏడ రోడ్లు ఏడ లేవు, ఏడ కథ ఇమ్మీడియట్గా ఎంత ఎస్టిమేషన్ వేయించి ఆ 1,20,00,000కి కాంట్రాక్ట్ పిలిపించి టెండర్లు పిలిపించి మాట్లాడి టెండర్లు వేయించి మరి ఎప్పుడో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మాకు ప్రజలకు పోవాలని ఆలోచిస్తాం. ఆ 1,20,00,000 సమాధానమే లేదు. ఏమంటే డ్రైన్లు దీనికి పెట్టినామంటారు, సిల్ట్ తీసి. ఏం అవసరం ఉంది సిల్ట్ తీసి? అవసరం ఏముంది? ఎక్కడ తీసా సిల్ట్ తీస్తావు అనుకో, నువ్వు పోయినావా, ఫోటో దిగినావా, పేపర్కి ఇచ్చినావా, ఏమీ లే. కాంట్రాక్ట్ ముట్టు చెప్తే ఎవరైనా కాంట్రాక్టర్ ఏమో పేరు ఉంది, షఫీ సైఫుల్లాకి కాంట్రాక్ట్ కట్టబెట్టినావు, దాన్ని అరాలేసి ఇవ్వాలి. పని చేసినట్ల నీవేమో మున్సిపాలిటీ దీంట్లో తీర్మానం చేసే ప్రయత్నం చేస్తావు. నేను మాత్రం దీని వద్దలేదు. కమిషనర్ కూడా చెప్తున్నాను, ఆ 1,20,00,000 ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము, దాన్ని ఖచ్చితంగా దోచుకునే ప్రయత్నం చేస్తే వదిలే పరిస్థితి లేదు. అది బాగా హెచ్చరిస్తా ఉన్నాను అధికారులు కూడా. ఈసారి ఇంటికి పోయేది మీరే. నేను అనుకుంటున్నారేమో ఇప్పుడు నేను తప్పించుకొని పోతానే, నేను చేయలేను. వాళ్ళ కమిషనర్కి అంతా చెప్తా ఉన్నాం, మా కౌన్సిలర్ కూడా చెప్తా ఉన్నాం. ఆ విషయంలో మీరంతా పోయండి. ఆడ సిల్ట్ తీశారు, మన సిల్ట్ తీసేటప్పుడు ఈయన ఫోటో ఎందుకు దిగలే, ఎందుకు ప్రచారం చేయలే? నువ్వు సిల్ట్ తీపిస్తావు, ఎందుకు నువ్వు తీపించినప్పుడు నేను ఆయనలో కానీ ప్రజలు తెల్లని చెప్పేసి ఫోటో దిగి సిల్ట్ తీపించదు మొదలు పెట్టించి గంపెత్తి చేస్తారు అందరు కూడా. మరి ఎందుకు చేయలేదు అంటే నువ్వు ఏమి దానికి సమాధానం ఉండదు మీతో. మళ్ళీ ఏదో నిందారోపణ చేసి మళ్ళీ ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం. నిజానికి ఏమీ తెలియదా, ఎవరైనా చెప్పింది తిని ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. కానీ నీవు స్వతహాగా నీకు తెలిసింది ఏమీ లేదు, అది అందరికీ తెలుసు. అది ఏదున్నా ఊరికి సర్వే నెంబర్లు ఇన్ను ఏం చేస్తావు? ఒక సర్వే తీసుకొని ఇంకా మర్చిపోయినా ఒక నవీన్ని తీసేడు ఏంటి, ఇంకా ఏడాది తీసేస్తే అన్నీ సరిపోతాయి. ఊరికి ఎందుకు ఇది?